వీడియోలు వచ్చినాక ప్రధానమంత్రి గారి ఇది సుమారుగా 10 లక్షల మంది పైగా ప్రజలు ఆ సభకి దండాలుగా హాజరబోతున్నారు. రేపు రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల్ని ఎలక్షన్స్ రెడీ చేయటం, అంతేకాకుండా ప్రజల యొక్క సమస్యల్ని రేపు రాబోయే కాలంలో ఈ మూడు పార్టీలు ప్రజలకు ఏం చేయబోతున్నాయో ఈ ప్రభుత్వాలు వివరించబోతున్నారు. మేమందరం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం. సుమారుగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సుమారుగా దాదాపు 650 బస్సుల్లో 20 రకాల వాహనాల్లో ప్రజలు వెళ్తున్నారు. ముఖ్యంగా మైలవరంలో కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎన్నో ఆర్టీసీ బస్సులు దాదాపు 300 పైగా ఆటోలు, 600 ఆటోలు, అంతేకాకుండా కార్లు దాదాపు 300 కార్లు పైగా వెళ్తున్నాం. మేమందరం వెళ్ళి ఆ సభని దిగ్విజయం చేసి అందరం తప్పకుండా మోడీ గారి ప్రసంగం విని మోడీ గారి ద్వారా రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధిలో వాటాలు మా చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగో రాష్ట్ర అభివృద్ధిలో కృషి చేయకపోతే మోడీ గారి సపోర్ట్ కూడా కావాలి. కాబట్టి మేమందరం ఎన్డీఏలో జాయిన్ అవ్వడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే కాలంలో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. కాబట్టి మేమందరం చాలా ఉత్సాహంగా ఉన్నాం. అందరికీ కలిసి ఇప్పుడు కృష్ణప్రసాద్ గారితో ప్రయాణం చేస్తున్నారు. అధిష్టానం నుంచి ఏమన్నా మీకు స్వచ్ఛమైన సాంకేతికాలు వచ్చాయా? ఏమంటే మైలవరంలో సభని నన్ను చూడమన్నారు, దేవినేని ఉమా గారిని మెయిన్ ప్రాంగణం చూడమన్నారు, కృష్ణప్రసాద్ గారిని బస్సులో వెళ్ళి కృష్ణప్రసాద్ గారు పెట్టారు. మేము ముగ్గురం కలిసే చేస్తున్నాం. ఇన్ఛార్జి ఉమా గారే. ఇంకా అక్కడ మెయిన్ సభలో ఆయన ఉన్నారు కాబట్టి, ఆర్టీసీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము బాధ్యత తీసుకుని చేస్తాం. మీరు కొత్త ధర్మం అంటున్నారు, అందరం ఒకటేవాళ్ళు. మాకు ఒక చంద్రబాబు నాయుడు గారు సార్, మీరు పొత్తు ధర్మం అంటున్నారు. ఎక్కడ కూడా బీజేపీ జెండా కానీ, ఎక్కడ కూడా మీ ఆటోలకు కానీ, మీ లారీలకు కానీ, మీ స్కూటర్లకు కానీ ఎక్కడ కూడా బీజేపీ జెండా లేదు. అలాంటప్పుడు పొత్తు ధర్మం పాటించినట్లు ఎట్లయితుంది? స్వతంత్రంలో ఉన్నవారు మా నాయకుడు వాళ్ళు జరగబోయేది ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా రాబోతున్న సభ. వెంటనే బీజేపీకి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ ఉన్నారు. మీరు ఆ మీరు వీడియోలో పెడితే కనపడతాయి. ఇక్కడ మాకు ఉన్న స్టేషనరీ అంత త్వరగా సభ జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం ఉన్నాయి కాబట్టి, తెలుగుదేశం మా గ్రామాల్లో లేవు కాబట్టి కట్టలేదు. మీరు సభా ప్రాంగణం కానీ మేము దారిలో మేము ఏర్పాటు చేసిన ఏర్పాట్లు కానీ చూస్తే అన్ని చోట్ల జనసేన, బీజేపీ జెండాలు కనబడతాయి. వాళ్ళు మా గ్రామాల్లో మాకు కావాల్సిన జెండాలు అవన్నీ ఇంకా చేరలేదు. ఎందుకంటే మొన్న 3 రోజుల బ్యాకే మాకు ఇది జరిగింది సభని. తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఉదాహరణ చూస్తే బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఉన్నారు. మేమందరం ఒకటే. వాళ్ళ తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా ఒకటే. రేపు విజయవాడ పశ్చిమలో కూడా బీజేపీ అభ్యర్థి అంటున్నారు. వారిని తప్పకుండా అత్యధిక మెజార్టీతో మేము అందరం కలిసికట్టుగా గెలిపించుకుంటాం. ఏమండి ఇప్పుడు వచ్చాం, బాలాగారు వస్తారు, గాంధీ గారు వస్తారు. 2 విషయాలు మమ్మల్ని మధ్య మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గొడవలు పెట్టేస్తామని మాకు లేని బాధ మీ అందరికీ. ఎందుకంటే మేము అందరం కలిసి కట్టుకుంటాం. మాటలు నమ్మొద్దు, బ్లూ మీడియా కబుర్లు చెప్పొద్దు. మేమందరం కలిసికట్టుగా ఉన్నాం. ఏదన్నా చిన్న లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటాం. ఇప్పుడే ప్రారంభమైంది. మేము త్వరలో 2 రోజుల్లో మేము జనసేన, తెలుగుదేశం సమన్వయ కమిటీ బీజేపీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం. మీరు అత్యుత్సాహంగా ఎక్కువగా మమ్మల్ని వెలుగొట్టాలని చూడొద్దు. రాష్ట్ర శ్రేయస్సు మీరు కూడా ఆలోచించండి. ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎటువంటి వారో కూడా ఆలోచించండి. మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు చాలా దారుణంగా దూషించారు. అటువంటి వ్యక్తుల గురించి కొంచెం రాసుకోండి. మేమందరం మిమ్మల్ని గౌరవించుకునే వ్యక్తులు, మీరు కూడా మమ్మల్ని గౌరవించండి. థ్యాంక్ యూ. ఈరోజు చిలకలూరిపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి యువగణం మహాసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సభకి మైలవరం నియోజకవర్గం నుంచి 3 పార్టీలకు సంబంధించిన నాయకులు సమన్వయంతో వెళ్తా ఉన్నాం. మన బాలా గారు వస్తున్నారు, ఇప్పుడే నాతో మాట్లాడారు. వారు అక్కడి నుంచి జనాన్ని సమీపించుకుని తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అట్లాగే గాంధీ గారికి నాయకుల యొక్క ప్రోటోకాల్ కార్యక్రమాన్ని అప్పగించింది పార్టీ. అందువల్ల వారు మన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి దగ్గర ప్రోటోకాల్ కార్యక్రమంలో ఉన్నారు.
ఇక్కడ చెరుకుమల్లి సురేష్ తదితరులు అందరూ వచ్చారు. జెండాల విషయం అనేటప్పటికీ ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గం కాబట్టి జనసేన కూడా అలాగే బలంగా ఉంది కాబట్టి ఆ కార్యకర్తల దగ్గర ఆయా పార్టీల జెండాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాటి డిస్ప్లే చేశారు. రాబోయే రోజుల్లో మీరు సూచించిన విధంగా మా మధ్య వ్యత్యాసం లేదు, అన్ని జెండాలు అందరికీ తమ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చేస్తాం. ఏమైనా ప్రస్తుత ప్రధాని, మళ్ళీ కాబోయే ప్రధాని గారు, అలాగే ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి పొత్తుల ధర్మంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరి నాయకత్వంలో పెద్ద సభ జరుగుతూ ఉంది. నిన్నటి నుంచే కోడ్ వచ్చి జనానికి, ప్రతిపక్షానికి ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది. ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఈ సభకి, సమావేశానికి వచ్చి ఆ పెద్దల మాటలేని అదే స్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని గెలిపించుకొని కూటమి ఉవ్వెత్తున ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందు కదలాలని ప్రజలు నిశ్చయంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మొదటి కార్యక్రమం ఇది ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలోనే నేను తెలుగుదేశం పార్టీ శ్రేణులందరితో కూడా కలిసి కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఇంకా పూర్తిగా అందరినీ కలవటం జరగలేదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వాలే మన చెనుగోయిన చిట్టుబాబు గారు కావచ్చు, అలాగే సీతారాయ గారు కావచ్చు, అటు మండలాల్లో నుంచి ఉన్నటువంటి ప్రధాన నాయకులు తాతా పోతురాజు గారు కావచ్చు, అట్లాగే పజ్జూరు వెంకయ్య గారు, చంద్రబాబు గారు ఇత్యాది నాయకులు అందరూ కలిసి సమన్వయంతో చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో నేను కూడా అందరినీ కలిపి సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్తాను. రాజకీయ నాయకులు ఓసరవాళ్ళు ఉంది. మొదట కేపీ కాంగ్రెస్ ద్వారా రాజకీయాలు, తర్వాత టీడీపీ సానుభూతిపరులు, తర్వాత వైఎస్ఆర్సీపీ మాటకి విలువలకి విశ్వనేత కట్టుబడే విష్ణుప్రసాద్ రాజకీయ ఓసరవాళ్ళుగా మారారంటే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? నువ్వు గతంలో ఏ ఛానల్లో పనిచేసావు, ప్రస్తుతం ఏ ఛానల్లో చేస్తావు, భవిష్యత్తులో ఏ ఛానల్లో చేస్తావు? రాష్ట్రానికి సంబంధించిన ఇప్పుడు పత్రికా సోదరులందరూ కూడా ఒకే ఛానల్లో వాళ్ళు విలేకరుగా జీవితం ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు దాకా ఉన్నారా? భవిష్యత్తులో కూడా ఉంటారని గ్యారంటీ ఇస్తారా? రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు మద్దాల గిరిని కానీ, వల్లభనేని వంశీ గారు లాంటి పక్క పార్టీల్లో గెలిచిన తీసుకొని వచ్చి దగ్గర పెట్టుకొని 4 ఏళ్ళు రాజకీయం చేసేట్టు చేయలేదు. ఏ పార్టీలో నేను నిలబడి పనిచేశానో ఆ పార్టీ నాకు ఇచ్చిన మ్యాండేటు, మేనిఫెస్టో, నాకు చెప్పిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ఇక్కడే ఉంటుందని స్వయంగా నాకు చెప్పారు. అలాగే నా నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కాబట్టి దానికి నిరసనగా నేను తెలుగుదేశం పార్టీ పార్టీలోకి చేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గం అభివృద్ధి నా లక్ష్యం, అంతేగాని అభివృద్ధి చేయని, లేకపోతే మాట మార్చని నాయకుడితోనే ఉండాలంటారు. భావజాలంతో కలిసి వాళ్ళతో ప్రయాణం చేయడాన్ని ఓసరవెల్లులని మీరు ఎట్లా మాట్లాడతారు? అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పుట్టినప్పటి నుంచి ఒక పార్టీలోనే ఉన్నారా? నేను విలువలకి విశ్వనేత కట్టుబడి ఉంటానని మాట ఇచ్చారు కాబట్టి విలువలు కాదండి. ఒక ఛానల్ మరి ఇంకో ఛానల్ ఎక్కితే మీకు విశ్వసనీయత విలువలు ఇవ్వనా? మేము ఒక పార్టీ, నేను నమ్ముకున్న నాయకుడు నా నియోజకవర్గానికి తగ్గ అభివృద్ధి చేయనప్పుడు, నిధులు ఇవ్వనప్పుడు, ఇక్కడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజధానిని నేను ఇక్కడే ఉంచుతానని చెప్పి మాకు మాట చెప్పి ఎవరికి చెప్పకుండా 3 రాజధానులని ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని ఆపితే ఆయన కట్టుబడి, ఆయన వెనక నిలబడి ఆయన్నే సమర్థించాలా? ఇక్కడి నుంచి తీసుకెళ్లి వైజాగ్లో నేను క్యాపిటల్ పెడతానంటే ఆయన సమర్థించాలా? రాజధాని అమరావతి అనేది ఒక షాకు మాత్రమే. మీ రాజకీయ మార్పు వెనక తెలంగాణ గవర్నమెంట్ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒత్తిడి ఉంది. మీరు మీ సతమని ఎవరైతే ముఖ్యాంశాలు ఉన్నారో వారి ముందు కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వద్దని మీరు ప్రస్తావించిన విషయం వాస్తవం కాదా? ఎవరి దగ్గర ప్రస్తావించలేదు. మీ పార్టీ నాయకులు ఎవరైతే వైసీపీలో జాయిన్ అయ్యారు, ఎవరి దగ్గర ఒక్కళ్ళ దగ్గర ఆ మాట కనుక చెప్తే మీకు కళ్ళు వస్తున్నాయా, మీకు ఊహలు వస్తున్నాయా? తెలంగాణ గవర్నమెంట్కి నాకు సంబంధం ఏంటి? తెలంగాణ గవర్నమెంట్ నన్ను పీకేది ఏంటి? తెలంగాణకు నాకు టీఆర్ఎస్ నాయకులతో సంబంధాలు ఉన్నాయి.